నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సొంత పిల్లలను తిని బతికున్న మనుషులు, గుట్టు బయట పెట్టిన శాస్త్రవేత్తలు. ఆలోచించండి, భూమిపై మానవుడి ఆవిర్భావం ఎన్నో మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగింది. లక్షల సంవత్సరాల పరిణామ క్రమం, నాగరికతకు ముందు, భాష కూడా పుట్టక ముందు అనాది కాలంలో మానవుడు ఎలా ఉండేవాడు, ఎలాంటి అలవాట్లు ఉండేవి? ఈ ప్రశ్నలకు సమాధానం కొన్నిసార్లు మన వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది. స్పెయిన్లోని డ్రాండోలినా గుహలు చరిత్రకు మూసిన పుస్తకంలా దాగి ఉన్న అద్భుత ప్రదేశం. 3 దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్న తవ్వకాలు ఊహించని సత్యాలను వెలుగులోకి తెస్తున్నాయి. మన పూర్వీకుల గురించి మనకు తెలిసిన సత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా అక్కడ వెలుగు చూసిన ఒక సంచలన పరిశోధన 8.5 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఒక చిన్నారి మెడ వెముక కేవలం వెముక కాదు, అది ఒక సాక్ష్యం. ఆ చిన్నారి వయసు కేవలం 2 ఏళ్ల నుంచి 4 ఏళ్ల మధ్య ఉంటుందిట. పసిప్రాయం, అభం శుభం తెలియని వయసు. కానీ ఆ చిన్నారి మెడ ఎముకపై పదునైన రాతి పనిముట్లతో నరికిన స్పష్టమైన గుర్తులున్నాయి. ఇది దేనికి సంకేతం? ఆ పసికందును ఏదో జంతువుల వేటాడి తల నరికి మాంసం కోసం ప్రాసెస్ చేశారని స్పష్టంగా రుజువు చేస్తోంది. అవును, వినడానికి భయానకంగా ఉన్నా ఇది సత్యం. ఆ కాలంలో మానవుడు తన సొంత జాతి వారినే, కన్న బిడ్డలను కూడా ఆహారంగా తీసుకునేవాడు. వీరు హూమో అంటెసెనర్ జాతికి చెందినవారు. మనకు నియాండర్తల్స్ కు ఉమ్మడి పూర్వీకులు. అంటే మన రక్తంలోనే ఒకప్పుడు ఈ నరమాంస భక్షణ జాడలు ఉన్నాయన్నమాట. ఈ అధ్యయనం ప్రకారం ఇది కేవలం ఆకలితోనో ప్రమాదవశాత్తునో జరిగింది కాదు. ఇది వారి జీవన శైలిలో, వారి మనుగడలో ఒక భాగం. ఎముకల్లోని మజ్జ కోసం, పోషకాల కోసం ఈ దారుణమైన చర్యలకు పాల్పడ్డారని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఒక పోషక నరమాంస భక్షణ అని పిలుస్తున్నారు. దాచిపెట్టిన ఎముకలు, చర్మంతో కప్పి నిల్వ చేసుకున్న పోషకాలు, ఇవన్నీ వారి మనుగడ పోరాటంలో భాగమే. అయినా కన్న బిడ్డలను బలి చేయడం మన నాగరిక సమాజం ఊహించలేని ఒక చీకటి కోణం. భూమిపై మానవుడి ప్రస్థానం ఎంత కఠినమైనదో, ఎంత భయంకరమైనదో ఈ పరిశోధనలు సుస్పష్టం చేస్తున్నాయి. మానవ జాతి చరిత్ర కేవలం పురోగతి, అభివృద్ధి మాత్రమే కాదు. అది మనుగడ కోసం చేసిన అలుపెరగని పోరాటం. కొన్నిసార్లు ఆ పోరాటంలో మనిషి ఎంత దూరం వెళ్తాడో చూస్తే గుండె తరుక్కుపోతోంది.